సో హాయ్ గైస్, రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒకటి చూద్దాం. సో కలెక్షన్ ఎంత వరకు వచ్చింది. సో వీడియోలో వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రభాస్ అన్న ఇంకో కొన్ని గంటల్లో అయితే మనం అయితే రాజాసాబ్ సినిమా అయితే చూడబోతున్నాం. సో లో ఎక్సెప్టేషన్ తో వస్తున్న సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే హైప్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కడ సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాకి అయితే బీభత్సంగా అయితే జరగట్లేదు అని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ అన్న ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే 'సలార్' గావచ్చు, 'కల్కి' గావచ్చు, ఇంకా 'బాహుబలి' సిరీస్ గావచ్చు. సో ఈ సినిమాలకైతే హడావిడి అయితే నెక్స్ట్ లెవెల్ చేసిర్రు. కానీ ఈ సినిమాకైతే అంత చూపిస్తలేరు అని చెప్పొచ్చు. సో మనం అడ్వాన్స్ బుకింగ్ ఒకసారి మనమైతే మాట్లాడేసుకుందాం. సో ఈ సినిమా అంటే ఓవరాల్‌గా చెప్తున్నా. సో ఏరియా వైస్‌గా రిపోర్ట్ అయితే చెప్పను. ఎందుకంటే ఏరియా వైస్‌గా ఇంకా ప్రాపర్ డీటెయిల్ అయితే మన దగ్గర అయితే రాలేదు బిజినెస్‌ది. కానీ ఈ సినిమా ఓవరాల్‌గా బిజినెస్ ఎంత చేసిందో ఆ అప్డేట్ అయితే ఉంది. సో 250,00,00,000 షేర్ అంటే 251,00,00,000 షేర్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్. గ్రాస్ ప్రకారంగా చూస్తే 500,00,00,000 గ్రాస్ అయితే దాటాలనుకోవచ్చు. ఇది ప్రభాస్ అన్నకి కేక్ వాక్ అని చెప్తాం. కానీ హిట్ టాక్ వస్తేనే అది మాత్రం. లేకపోతే ఫ్లాప్ టాక్ వచ్చిందా? పక్కా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే ఈ 'రాజాసాబ్' సినిమా అయితే రేపైతే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. సో ప్రీమియర్స్ కాస్ట్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రూ. 1000 అయితే ఉందని చెప్పొచ్చు. అది ఏ సింగిల్ స్క్రీన్ అయినా గావని, మల్టీ స్క్రీన్ గాని ఏ స్క్రీన్ అయినా సరే 1000 అయితే పెట్టాలి. సో ప్రీమియర్స్ చూడాలంటే. సో చూడాలి. నైజామ్‌లో ఇప్పటి వరకు ఇంకా బుకింగ్ అయితే ఓపెన్ చేయలేదు. సో బుకింగ్ చేసారు, కొంచెం వెయిట్ చేయండి. సో అడ్వాన్స్ బుకింగ్ చెప్పండంటే సో ఓవర్‌సీస్‌లో వచ్చేసరికి 1,000,000 కూడా కొట్టలేకపోయింది ఈ సినిమా. సో అక్కడొచ్చేసరికి ఒక 30,00,000 గ్రాస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో డే 1 ఈ సినిమాకి 100,00,00,000 గ్రాస్ పెట్టే ఛాన్స్ ఉందా లేదనేది మీరు డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే బుకింగ్స్ అయితే జోరుగా అయితే కనిపిస్తలేదని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న ప్రీవియస్ ఫిల్మ్‌తో కంపేర్ చేసుకుంటే. సో మరి మీరేమనుకుంటున్నారు? డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. సో అడ్వాన్స్ బుకింగ్స్ మన తెలుగు స్టేట్‌లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇండియా వైస్‌గా చూస్తే 20,00,00,000 గ్రాస్, ఓవర్‌సీస్ వచ్చేసరికి 30,00,00,000 గ్రాస్. టోటల్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసరికి 50,00,00,000 గ్రాస్. సో చాలా డల్ బుకింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్న ప్రీవియస్ మూవీస్‌తోనే అంటే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 100, 151 కొట్టే కెపాసిటీ ఉన్న స్టార్ మన ప్రభాస్ అన్న అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ ఫిల్మ్‌తో కంపేర్ చేసుకుంటే చాలా హైప్ తక్కువ, కలెక్షన్ తక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో డే 1 ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకైతే మినిమమ్ డే 1 వచ్చేసరికి ఎక్కడైనా మంచి టాక్ వచ్చినా సరే, కానీ కొన్ని ఏరియాస్‌లో వచ్చేసరికి ఈ సినిమాకైతే నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న హేటర్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. సో 'రాజాసాబ్' సినిమా గురించి ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వెళ్తున్నారా ప్రీమియర్స్ లేకపోతే రేపు వెళ్తున్నారా అని డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఇది మన 'రాజాసాబ్' బ్రేక్ ఈవెన్ కావచ్చు, గ్రాస్ ఎంత కొట్టాలి, ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటి అనేది. సో మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని అయితే డెఫినిట్‌గా అయితే మీకైతే యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నా. సో మీకు యూజ్‌ఫుల్ అయ్యి ఉంటే సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో రేపటి నుంచి వచ్చేసరికి మన 'రాజాసాబ్' డే 1, డే 2, డే 3 కలెక్షన్స్ ఎంత వచ్చిందనేది మనం డెఫినిట్‌గా అయితే మాట్లాడేసుకుందాం. సో ఇది 0 డే. జస్ట్ అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 0 డే అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటో అనేది మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఇస్ ద వీడియో. సో థాంక్ యూ ఫర్ దిస్. వాట్ ఎవర్.